తుఫాను, కరువు కారణంగా నష్టపోయిన రైతులను ఆదుకోవాలని కోరుతూ డిసెంబర్ 14వ తేదీ కలెక్టర్ కార్యాలయం వద్ద జరిగే ధర్నా కార్యక్రమాన్ని జయప్రదం చేయండి. సిపిఐ జిల్లా కార్యదర్శి జంగాల అజయ్. రాష్ట్రంలో రైతు పరిస్థితి అత్యంత దయనీయంగా ఉన్నది. రైతు పొలాన్ని చూసి కడగండ్ల పాలవుతున్నటువంటి స్థితి కొనసాగుతూ ఉంది. గతంలో రాష్ట్రంలో అనేక జిల్లాల్లో కరువు వచ్చి మొత్తం పంటలు వర్షాలు లేక నాశనం అయిపోతే కరువు మండలాలను ప్రకటించడంలో ఈ ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది. అలాగే మిచాంగ్ తుఫాను కారణంగా అరకొరగా ఉన్నటువంటి పంటలతో సహా డెల్టా ప్రాంతంలో ఉన్నటువంటి మొత్తం పంట భూములన్నీ నీటి పాలైపోయి కనీసం 1% కూడా పంట చేతికి రాని దుస్థితిలో ఇవాళ ఆంధ్రప్రదేశ్లో రైతు గోడు వర్ణనాతీతంగా కనపడుతూ ఉన్నది. ఇప్పటికే 4-5 రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. మన జిల్లా గుంటూరు జిల్లా దుగ్గిరాల్లో బసవపున్న అనేటటువంటి 37 సంవత్సరాల యువ రైతు 6 ఎకరాలు వరి పొలం వేసి ఆ పొలం మొత్తం నీట మునిగిపోతే ఏం చేయాలో అర్థం కాక అతను పురుగు మందు తాగి పొలంలోనే తనువు చాలించిన పరిస్థితిని చూస్తూ ఉన్నాం. అందుకని దీన్ని మిచాంగ్ తుఫాను కారణంగా నష్టపోయినటువంటి వ్యవసాయ రంగం ఈ పరిణామాలన్నింటినీ జాతీయ విపత్తుగా ప్రకటించి తక్షణ సహాయం 1000 కోట్లు సహాయం చేయాలని ఇవాళ డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే రైతుల పిల్లలకి ఉచితంగా విద్యా సౌకర్యం కల్పించాలని, అలాగే వాళ్ళ పిల్లల్లో ఒక్కో ఇంటికి ఉద్యోగ వసతి కల్పించాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అట్లాగే ఆయా పంటలను బట్టి వరి, అరటి, జొన్న, మొక్కజొన్న ఈ పంటలన్నిటికీ నష్టపోయిన రైతాంగానికి తగిన పద్ధతుల్లో నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఈ రోజున ధర్నా చేసి కలెక్టర్ గారికి మెమోరాండం ఇవ్వబోతా ఉన్నాం. 1000 కోట్లు ప్రకటించాలి రైతాంగాన్ని ఆదుకోవడానికి. 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 డౌన్ డౌన్ రాష్ట్ర ప్రభుత్వం రైతాంగాన్ని ఆదుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం, రైతాంగం విషయంలో నిర్లక్ష్యంగా ఉన్న రాష్ట్ర ప్రభుత్వం, జగన్ ప్రభుత్వం సీఎం